మాదిగలు అనగానే అంటారాని వారు, మాదిగలు అనగానే ఊరికి ఇక్కడ మన మాదిగలు గారి చైతన్యంతోనే ఈరోజు మనం ఇక్కడ సమావేశానికి మనం అందరం ఏకమైన గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు 1994 జూలై 7వ తారీఖున ఏడుకోడ అనే గ్రామంలో 20 మందితో అన్నగారిని చెల్లించిపోయి అట్లా కాదు ఈ సమాజంలో రెడ్డిలు కూడా మాదిగాని గర్వంగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు మాదిగారి పేరు పెట్టుకొని ఈ సమాజంలోకి వచ్చి 20 మందితో మన ఎంఆర్పీ స్థాపించడం జరిగింది. అదే తరుణంలో ఈ రాష్ట్ర పాదయాత్ర చేసి మాదిగలందరినీ చైతన్యం చేసి మాదిగలందరూ అన్యాయాలను రిజర్వేషన్లు మనం ఎక్కడ నష్టపోతున్నాం, ఏ విధంగా నష్టపోతున్నాం, మన చైతన్యం అయితే మన జీవితం ఎలా ఉంటుంది, ఈ అకారణాన్ని దూరం చేసి మనం కూడా ఈ సమాజంలో బీసీలో 20% పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ పొందుపరిచిండు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటూ నియోజకవర్గాన్ని సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నాతో పాటు పాల్గొన్న మాదిగ మహిళా సమైక్య జాతీయ కమిటీ సభ్యురాలు ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం. ఆత్మగౌరవం అంటే ఫస్ట్ నీ కులమేదో నువ్వు చెప్పుకోవాలి. ఈ భారతదేశంలో కులం ఉంది కాబట్టి ఏ కులములకు పుట్టినవో ఆ కులాల పేరు చెప్పుకుంటున్నప్పుడు అందరికంటే ముందు పుట్టిన ఆదిజాముల వరుసలో ఈ సమాజం మీద ఉన్నప్పుడు మనం కుల పేరు ఎందుకు చెప్పుకోవద్దని చెప్పేసి ఒక్కసారి ఆలోచన వచ్చినప్పుడు అన్ని కులాలకి ఎంత చరిత్ర ఉందో పక్కన పెడితే గొప్ప చరిత్రలో మనం మాత్రం ఖచ్చితంగా నేను మాదిగా చెప్పుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారి ఆత్మగౌరవాన్ని నేను మందకృష్ణ మాది అని చెప్పేసి ఈ సమాజం ఈ క్రమంలో ఆత్మగౌరవాన్ని చాటుకోవాలి, హక్కుల్ని సాధించాలి. అంటే రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ ఫలాలు ఎస్టీల పేరు మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహానుభావులు రాజ్యాంగం రాయకపోతే, ఆ రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టకపోతే మనం ఈ స్థాయిలో లేవన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కనీసం ఈ 4 ముచ్చట్లు కూడా మాట్లాడుకునేందుకు మనకు అవకాశం ఉండేది కాదన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఆత్మగౌరవం సాటుకోవాలి. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏవైతే ఎస్సీల రిజర్వేషన్ 59 కులాలకు సమానంగా పంపిణీ చేయాలని స్పష్టంగా రాజ్యాంగంలో రాయబడినదో ఆ రాజ్యబడి ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయం అందే విధంగా మరి హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి మందకృష్ణ మాది గారు పేర్కొనిచ్చారు. ఆ తర్వాత మనం ఆత్మగౌరవం సాటుకోవాలి, హక్కుల్ని పొందాలి, హక్కుల కోసం ఉద్యమం చేయాలి, హక్కుల్ని సాధించుకోవాలి. హక్కుల ద్వారా వచ్చినటువంటి మరి పథకాల ద్వారా వివిధ సౌకర్యాల ద్వారా మనం అభివృద్ధి చెంది భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని చెప్పేసి మందకృష్ణ మాది గారు పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. సోదరులారా, ఒక మాట చెప్తున్నా, కులం పేరు చెప్పుతుంది భయపడ్డోళ్ళం మనం, కులం పేరు చెప్పుతా సిగ్గుపడ్డోళ్ళం మనం, కులం పేరు చెప్పుతాను బాధపడ్డోళ్ళం మనం, కులం పేరు చెప్పుతందుకు సిగ్గుపడ్డోళ్ళం, భయపడ్డోళ్ళం, బాధపడ్డోళ్ళం మనం. అవునా కదా? ఎందుకు బాధపడ్డాం, ఎందుకు భయపడ్డాం, ఎందుకు సిగ్గుపడ్డాం? మీరు ఏంటోళ్ళు బిడ్డ అంటే, మీరు ఏంటోళ్ళు అయ్యా అంటే మేము ఎస్టీలం అని చెప్పేటోళ్ళం, మీరేంటోళ్ళు అని అంటే మేము అర్జన్లం అని చెప్పుకుంటున్నాం. కానీ మేము మాదిగలం అని చెప్పి చెప్పుకుంటందుకు ధైర్యం లేకుండా ఊరవతల వాడలలో, వెలివాడల, మురికి వాడల, అంటరాని వాడల ఈ అవమాన బతుకుల మధ్య నుంచి మనం ముందుకు వచ్చే మనుషులను గుర్తు చేస్తా ఉన్నాం. ఈ అంటరాని బతుకుల్ని, అవమానపడ్డ బతుకుల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న తర్వాత 4 అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఆయన చదివినటువంటి చదువుని ఈ భవిష్యత్తులో నేను అనుభవించినటువంటి అవమానాలు, నేను పడ్డ బాధను నా జాతికి ఉండొద్దని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఈ భారతదేశానికి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ భారతదేశానికి అనువైన రాజ్యాంగాన్ని అందించాడు. ఆ రాజ్యాంగంలో మనకు ప్రత్యేకంగా రిజర్వేషన్
ఆ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉన్న మన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అన్నప్పుడు 1994 జూలై 7వ తారీఖు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుగుడి గ్రామంలో ఇట్లనే ఒక 20 మంది చూస్తున్నారు. నిజంగానే రాజ్యాంగం ఉన్నది, మనకు సపరేట్ రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ల వల్ల ఎస్సీ కార్పొరేషన్ల పేరు మీద మనకు లోన్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, విద్యాసీట్లు వస్తున్నాయి. కానీ జనాభాలో మనం ఎంతున్నాం, మనకి ఎన్ని అవకాశాలు వచ్చినాయి, జనాభాలో సోదర కులస్తులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎన్ని అవకాశాలు వచ్చినాయని లెక్కలు తీసిన తర్వాత అస్సలు మోసం జరిగిన విషయము అప్పుడు అర్థమైన విషయం గుర్తు చేస్తాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947. స్వాతంత్రం వచ్చింది 1947. భారతదేశానికి రాజ్యాంగం అమలైంది 1950. ఎంఆర్పిఎస్ మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఉద్యమాన్ని ప్రారంభించింది 1994 జూలై 7వ తారీఖున. మనకు 6 సంవత్సరాలు ఉద్యమం చేస్తే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో ఎస్సీల వర్గీకరణ అమలైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అంటే 50 రాజ్యాంగం అమలైతే అప్పటి నుంచి అమలైంది కదా రాజ్యాంగం. 2000 సంవత్సరంలో వర్గీకరణ అమలైంది కదా. మధ్యలో 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల్లో మనకు వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? 80 లక్షల మంది మాదిగలు ఉన్నారు, 40 లక్షల మంది మాలలు ఉన్నారు. 80 లక్షల మంది మాదిగలకు 50 ఏళ్ళ ఎన్ని వచ్చినాయంటే కేవలం 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. కేవలం 20,000 ఉద్యోగాలు. 40 లక్షల మంది మాల సోదరులకు ఎన్ని వచ్చినాయి? 72,000 ఉద్యోగాలు వచ్చినాయి. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఇసుక పెద్ద వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? 92,000 ఉద్యోగాలు. అవునా? అందులో 20,000 మనకు వచ్చినాయి, 72,000 వాళ్ళకు వచ్చినాయి. మరి జనాభా ఎవరు ఎక్కున్నది? మన జనాభా ఎక్కుంది కదా, అవకాశాలు మనకు ఎక్కువ రావాలి కదా. మరి ఎక్కడ నష్టం జరిగింది అంటే ఈ సమాజంలో భారతదేశంలో మనకు ఒక కోతం ఉంటుంది, సోదర కులస్తులకు కూడా ఒక కోతం ఉంటుంది. వాళ్ళకు మస్కులతోనన్నీ నీరులతోనని ఉంటుంది. ఆ మొత్తాలన్నీ ఆకర్షణతో సమన్వయం ఉంటుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాలను గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసే ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో నూతన ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలు తూచా తప్పకుండా నూతన నాయకత్వాన్ని 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటంలో, అలుపెరిగని ఉద్యమంలో, మరమతిప్పటి పోరాటంలో అనేక రకాల ఆటంకాలు, ఇబ్బందులు, అణచివేతలు, అక్రమ కేసులను అన్నింటినీ అధిగమించి మరి జాతికి న్యాయం చేయాలని ఏకైక లక్ష్యంతో 30 సంవత్సరాలు జరిగిన సుదీర్ఘ పోరాటంలో మరి విజయం సాధించడం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి వర్గీకరణ ఫలాలను జాతి బిడ్డలకు అందించే లక్ష్యంతో మరి ఈ జాతిలో ఉన్నటువంటి చదువుకున్న విద్యావంతులను ఎంఆర్పిఎస్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నూతన కమిటీల నిర్మాణం చేపడుతున్నట్టు నేను తెలియజేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే వర్గీకరణ ఫలితాలను జాతికి అందించాలి, అదేవిధంగా జాతి జనాన్ని చైతన్యం చేయాలి. జాతి జనాన్ని చైతన్యం చేస్తూనే వర్గీకరణ ఫలాలను ఆ జాతికి అందిస్తూనే నాయకత్వాన్ని, కొత్త నాయకత్వం తయారు చేయాలని చెప్పేసి మరి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అగ్రకులాలకు సంబంధించిన పార్టీలు కాబట్టి మరి అణగారిన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, నిమ్న వర్గాలకు మరి ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ ఉండాలి. కాబట్టి మహాజన సోషలిస్ట్ పార్టీని గ్రామస్థాయి నుంచి కుల మతాలకు అతీతంగా మరి నూతన నాయకత్వంతో మేము మరి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలని ఏర్పాటు చేస్తూ ఉన్నామనే విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. మహాజన సోషలిస్ట్ పార్టీని కూడా గ్రామస్థాయి నుంచి కుల మతాలకు అతీతంగా మరి కమిటీలు నిర్మాణం చేసి రేపటి మహాజన రాజ్య సాధనలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి వివిధ వర్గాలకి సందర్భంగా పిలుపునిస్తున్నాం.